ఇప్పుడు మనం సొసైటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం అంటే ఏంటి? కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్, అంటే ఒక విలేజ్లో కానీ ఒక డిస్టిక్లో కానీ ప్రజలందరినీ కలిపి, లేకపోతే ఒక దేశ ప్రజలందరినీ కలిపి, వాళ్ళు ఏ ఏ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే మనుషులందరినీ కలిపి సమాజం అని మాట్లాడతాం. సమాజం యొక్క ప్రభావం నీ పైన ఎట్లుంటుంది, దానికి నీకు సంబంధం ఏంటి? నువ్వు అనుకుంటావు నాకేం అవసరం లేరా సమాజంతో, నేను చక్కగా నా బతికేది నేను బతుకుతా. సో నువ్వు ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు నువ్వు నీ అంతటి నువ్వు బతకాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తా, సమాజం ప్రభావం నీ మీద ఎలా పడుతుంది. ఒక మార్కెట్లోకి ఇలాంటి కొత్త టీషర్ట్ ఒకటి వచ్చింది, నువ్వు అంతకు ముందాక షర్ట్స్ వేసుకునేటోడివి. సో టీషర్ట్ ఒకటి వచ్చింది, దాని గురించి నీకు తెలియదు, నీకు అవసరం లేదు, నీకు షర్ట్స్ అంటే ఇష్టం, షర్ట్స్ వేసుకొని తిరుగుతున్నావు. అయితే కొన్ని రోజుల తర్వాత మీ అది ఆన్లైన్ సోషల్ మీడియా వల్లనో, లేకపోతే నీ ఫ్రెండ్ ఎవడన్నా వేసుకుండో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా పర్చేజ్ చేసిరో, అలా నీకు ఆ టీషర్ట్ అనేది తెలిసింది. సో ఇక్కడ ఏమైంది, నీకు దాని గురించి అవసరం లేని విషయం అది నీకు తెలిసింది. సో అక్కడ ఏమైంది, సమాజం యొక్క ప్రభావం నీ మీద పడింది. సో అలా ఏంటంటే ఏదన్నా ఒక విషయం ట్రెండింగ్ అయినా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి నచ్చింది అనుకో, ఆటోమేటిక్గా నీకు అవసరం లేకున్నా అది నీకు తెలుస్తుంది. సో అది నీ ప్రభావం పడుతుంది. అరే ఏంటి పీపుల్ అంతా దానికి ఎందుకు ఇట్లా చూస్తున్నారు, దీని గురించి ఏంది అని నువ్వు కూడా తెలుసుకుంటావు అంతో ఇంతో. సో ఇదన్నమాట ఎఫెక్ట్ అనేది నీ మీద పడుతుంది. అది మంచి విషయం కావచ్చు, చెడు విషయం కావచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన మీకు, కానీ ఇలాంటి సో మెనీ ఇంకా తీసుకురావచ్చు, కుప్పలుగా వస్తాయి. ఒక దొంగతనం అయిందంటే అరే ఎట్లా అయిందిరా, ఎట్లా దొరికిపోయిండ్రా, లేకపోతే ఒక అత్యాచారం అయిందంటే అసలు ఎట్లా చేసిండ్రా, ఎందుకు చేసి ఉంటాడు. సో ఇలా చాలా రకాల ప్రభావాలు అనేది నీ మీదకి వస్తూ ఉంటాయి. అలా మరి ఏం చేయాలా, నువ్వు సమాజంలో ఉన్నావు, మరి ఏం చేయాలా? ఏం చేస్తావు? ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఎలా పైకి, అంటే నీకు ఇష్టమైన పనులేంటి అండ్ నిన్ను నువ్వు మెరుగుపరుచుకునే పనులేంటి అవి మాత్రమే చేస్తూ ఉండు. ఇంకొకటి, పక్కన వాళ్ళకి సలహాలు ఇవ్వకు, పక్కన వాళ్ళ సలహాలు తీసుకోకు. జస్ట్ రిమైండ్ చేయి, అంతేగాని గుచ్చి ఒకసారి చెప్పి వదిలే, అంతేగాని 10 సార్లు చెప్పకు. వేరే వాళ్ళ నుంచి 10 సార్లు సలహాలు తీసుకోకు. నువ్వు సొంతంగా ఆలోచన శక్తిని పెంచుకో, నీ అంతటి నువ్వు ఆలోచించుకో, నీకు ఏది మంచో ఏది చెడో ఇవన్నీ తెలుసుకో. ఇంకేమంటారు, చదువు ఒకటే కాకుండా చదువుతో పాటు తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని వీటన్నిటిని పెంచుకో. ఎంత చదువు చదివినా కూడా మన ఇండియన్స్కి అయితే సివిక్ సెన్స్ అనేది ఉండదు, ఏమంటారు తెలుగులో ఇంకిత జ్ఞానం అనేది ఉండదు. ఎందుకంటే ఎంత చదివి ఏం లాభం చెప్పు, నీకు జ్ఞానం లేకపోతే. సో జ్ఞానాన్ని పెంచుకోండి. ఇంకేమంటారు, సరే ఇదైతే చూడండి, నెక్స్ట్ ఇంకా చేద్దాం.